టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ డైరెక్టర్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అనుదీప్ కేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పిట్టగోడ అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన ఈయన అనంతరం జాతిరత్నాలు సినిమాతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ప్రిన్స్, ఫస్ట్ డే ఫస్ట్ షో వంటి సినిమాలకి దర్శకుడిగా పనిచేసిన అనుదీప్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా అనుదీప్కి సంబంధించి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని విమల్ థియేటర్లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ అనుదీప్ కూడా పాల్గొని సందడి చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో డైరెక్టర్ అనుదీప్కు ఘోర అవమానం జరిగిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమా నుంచి ట్రైలర్ అంటే అభిమానుల హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలా ఆ క్రౌడ్ని పోలీసులు కంట్రోల్ చేస్తున్న సమయంలోనే అనుదీప్ ఆ జనం మధ్యలో ఒక సాధారణ వ్యక్తిలాగే లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు అతను డైరెక్టర్ అని గుర్తించకపోవడంతో తనని కూడా వెనక్కి తోసేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఈ వీడియోపై మీమ్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇక ఈ వీడియో వైరల్గా మారటంతో ఎంతోమంది అయ్యయ్యో పాపం అనుదీప్, ఇది ఘోర అవమానం, అతను ఒక డైరెక్టర్ అని గుర్తించండయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా తనకు సంబంధించిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతున్నప్పటికీ అనుదీప్ మాత్రం ఎక్కడా స్పందించలేదు. అనుదీప్ ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా తర్వాత తదుపరి ఎలాంటి ప్రాజెక్టులను ఇప్పటివరకు ప్రకటించలేదు. కానీ తన సినిమాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈయన మాస్ మహారాజా రవితేజకు ఒక అద్భుతమైన కథను వినిపించినట్టు తెలుస్తోంది. ఈ కథకు సంబంధించి ఇద్దరి మధ్య చర్చలు కూడా ముగిశాయని, అతి త్వరలోనే ఈ సినిమాను గురించి అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయని వార్తలు బయటకు వచ్చాయి. ఇదే కనుక నిజమైతే రవితేజ ఆన్ స్క్రీన్ సెన్స్ ఆఫ్ హ్యూమర్కు అనుదీప్ కామెడీ తోడైతే సినిమా మామూలుగా ఉండదని చెప్పాలి. ఇది నిజంగా రవితేజ అభిమానులకు పండగ లాంటి వార్త. ఇక రవితేజ కూడా ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు.